యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పదండి, వస్తున్నారు. ప్రసాద్ సార్, ప్రసాద్ సార్. ఏమండి, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చినట్టున్నారు. ప్రసాద్ సార్. ఎవరు? నమస్తే మేడం. నమస్తే. ప్రసాద్ సార్ ఉన్నారా? ఉన్నారండి, ఒక్క నిమిషం. అదిగోండి వస్తున్నారు. నమస్తే సార్. నమస్తే రావు గారు. ఏంటి ఎలా వచ్చారు? ఓ కేసుకు సంబంధించి మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. అలాగా, రండి కూర్చొని మాట్లాడుకుందాం. బౌనా, కాఫీ పట్టరా. ఏమండి, ఎవ్వరూ లేరు. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళండి. కానీ త్వరగా వచ్చేయండి. ఏం చేస్తుంది అది? వెయిట్ చేసి చూద్దాం, ఆగు. హర్ష, అమ్మా, అమ్మా, సారీ అమ్మా, నిన్నటి నుంచి నీ దగ్గరికి రాలేకపోయాను. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందిరా. దివ్య, మంగ ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారు.
ఇది ఒంటరిగా హాల్లో ఏం చేస్తుంది? ఈ హర్షబాబు ఆ పిల్ల ఎక్కడా? చారుకేశవ్ గడు కనిపించట్లేదు. వీళ్ళంతా ఏమైపోయారు? రా చూద్దాం. ఏంటి జరిగేసా మాతోనే ఆటలాడుకుంటున్నావా? నేను ఆట ఆడుకుంటున్న మాట నిజమే కానండి, ఆడుతున్న మాత్రం మీతో కాదు, ఈ నోటుతో. ఏయ్ దున్నపోతులా ఉన్నావు, చిన్నపిల్లలకి ఈ ఆటలేంట్రా? ఆహా, మరి అంత పెద్దవాళ్ళు అయ్యుండి తమరెందుకు ఈ నోటు వెనక పడ్డారో? వీడి ఆట వెనక ఏదో అఘాయిత్యం ఉందని నాకు అనిపిస్తుంది. అవునయ్యో, నోటు నెరగా చూపి వీడు దేనికో మనల్ని మభ్యపెడుతున్నట్టున్నాడు. కొంపదీసి హర్షబాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించడానికి కాదు కదా? అందుకే అయి ఉంటుందయ్యో, నాకు అనుమానంగానే ఉంది. పద పద. ఆగండి ఆగండి, ఏడుకోండి గారు, నోటు. అవునా? ఈ నోటు మడిచి పద పద తయారు పద. ఏం చేస్తున్నావే? దేన్ని దాచిపెడుతున్నావు? అది అది పిన్ని, మరి అది ఏయ్ మర్యాదగా నిజం చెప్పు. చీమను బాబాయ్. పాపం ఇంట్లో చచ్చిపడుంది, అందుకని పెరట్లోకి తీసుకొచ్చి గొయ్యి తీసి పాతి పెట్టాను. ఏంటి, చీమని సమాధి చేసావా? ఏమండి, ఇది మన చెవుల్లో పూలు పెడుతుందండి. నాకు అలాగే అనిపిస్తుంది. మనల్ని డైవర్ట్ చేయడానికి అలా చేసిందేమో. త్వరగా ఇంటికి వెళ్దాం పద. బావగారు, వదిన గారు, బావగారు, బావగారు, వదిన గారు. బావగారు, డాడీ, అత్తయ్య, డాడీ, బావగారు, అత్తయ్య, డాడీ, బావగారు. అత్తయ్య. ఏమైందిరా? అంటే అది బావగారు, మన కళ్ళు గప్పి హర్షబాబు గీత దాటి పైకి వెళ్ళాడు బావగారు. అవునన్నయ్య గారు, మనందరినీ తెలివిగా పక్కదారి పట్టించి హర్షబాబు పైకెళ్ళాడు. ఎస్ డాడ్, మమ్మల్ని కూడా డైవర్ట్ చేశారు. నాకు ముందే డౌట్ వచ్చింది. వీళ్ళు ఇలాంటిదేదో చేస్తారని అనుకున్నాను. పైకెళ్ళి చూద్దాం పద ప్రసాద్. నేనుంటాను సార్. ఓకే రావు గారు, మళ్ళీ కలుద్దాం. నా అనుమానం ఇతను కూడా ప్లాన్లో భాగమేమో అని. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ గనక పెదబాబు ఉంటే పనిష్మెంట్ గురించి అప్పుడు ఆలోచిద్దాం. పదండి. నీకోసం, నాన్నగారి కోసమే మేమిక్కడ ఉన్నావమ్మా. అంతేకాని నాన్నను నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆ విషయం నాకు తెలుసురా హర్ష. ఇక్కడే ఉంటారని దివ్య పట్టుపట్టినప్పుడే నేను అర్థం చేసుకున్నాను. త్వరలోనే గీత చెరిపేసి దివ్య మనందరినీ కలుపుతుంది. నువ్వేం వరి అవ్వకమ్మా. ఆ రోజు త్వరగా రావాలిరా హర్ష. మళ్ళీ అందరం ఒక్కటవ్వాలి.
ఏంటండి అందరూ వచ్చారు, ఏమైంది? ఏం లేదు సుమిత్ర, నీకు ఒంట్లో బాగాలేదు కదా, అందరూ కలిసి చూడటానికి వచ్చారు. చూశారు కదా, వెళ్ళండి. పద్దీపో. హర్షబాబు ఏమైనట్టు సిస్టర్? ఏమైనట్టు ఈ హర్ష? సుమిత్ర, నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా? లేదండి. సరే, రెస్ట్ తీసుకో. నా కళ్ళల్లో కన్నీళ్ళేంటి? నిజంగా పెద్దబాబు ఉచ్చెళ్ళి ఉంటాడా? సుమిత్ర, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్ళేమిటి? చూసారా, చూశాను కాబట్టి అడుగుతున్నాను. నేను మంచాన్ని పడితే మీరు దగ్గరవుతారని తెలుసుంటే ఈ పని ఎప్పుడో చేసుండాల్సిందని అనిపిస్తుందండి. మీ మనసులో నాకింత చోటుందని నాకిన్నాళ్ళు తెలీదు. ముందే తెలుసుంటే ఈ క్షణాల కోసం ఎంత కష్టమైనా అనుభవించి ఉండేదాన్ని. అనవసరంగా తన్ను అనుమానించాను. ఎక్కువ ఆలోచించుకో సుమిత్ర, రెస్ట్ తీసుకో. అంతా ఓకేనా? సరే సరే పదండి. ఏమిటి, పెద్దబాబు లోపలే ఉన్నాడన్నారుగా? లేడుగా. అసలు ఎవరికి వచ్చింది అనుమానం? అంటే నేను కాదు ప్రసాద్, ఏడుకొండల అన్నయ్య. ఏమిటి బాబుగారు, బుద్ధుందా? సాటి లాయర్ ముందు నన్ను అవమానిస్తారా? వాడండి. నువ్వేంటి, ఎవరేం చెప్తే అది నమ్మేటివేనా? బుద్ధుండాలి. ఛే! ఏందయ్యా ఇది? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. మనం తప్పుగా అనుకుంటున్నావా లేదా వాళ్ళు తెలివిగా ఆలోచిస్తున్నారా నాన్న? అంతా రాశి ఫలాల మహత్యం. ఆ? సన్మానం 6, అవమానం 4 అని రాస్తే 4 ఏంటి, ఇంకా ఎక్కువ కావాలనుకున్నాను. బాగా ఎక్కువైంది అవమానం. ఛీ!
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. మీ వల్ల ఈరోజు అమ్మని చూడగలిగాను. అసలు ఈ ఇంట్లో మనం ఎందుకు ఉంటున్నామో చెప్పగలిగాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది. చెప్పండి, ఈ సాయం చేసిన మీకు నేనేమి ఇవ్వాలి? అసలేం కావాలో చెప్పండి. నాకు కావాల్సింది మీరిచ్చేశారు. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేమిచ్చాను? మీ చిరునవ్వు. 2 రోజుల నుంచి ఈ చిరునవ్వుని నేను మీ మొహంలో చూడలేదు. ఇప్పుడే మళ్ళీ కనిపించింది. నా సంతోషం కాదండి, మీ సంతోషం కోసం ఏదైనా అడగమంటున్నాను. నా సంతోషం మీ సంతోషం వేరు కాదండి. మీరు అత్తయ్యని చూసొచ్చారు, అదే నాకు సంతోషం. కానీ మీరు అమ్మని చూడలేదు కదా. అత్తయ్య గారు మీ కళ్ళలో నాకు కనిపిస్తున్నారు. అందుకే ఎవరి కంట పడకుండా క్షేమంగా తిరిగొచ్చారు. మీ బాధ దిగులు అన్నీ పోయాయి. ఇంతకన్నా సంతోషం నాకింకేముంటుందండి. చాలా థ్యాంక్స్ అండి. కష్టం సార్. నిన్న రాత్రి ఆ ఇంటికి దొంగలా వచ్చి నాకే దొరికిపోయారు మీరు. వేరెవరికి దొరికినా ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. నాకెక్కువ టైం లేదు ఏడుకొండలు. ఎలాగన్నా ఆ ఫ్యామిలీని వేసేయాలి. ఆ పిల్లనేమో వాళ్ళు స్కూల్కి పంపించట్లేదు, ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఆ ఇంటికి వచ్చి మీరందరినీ చంపడం చాలా కష్టం సార్. అయితే అందరినీ ఇంటి నుంచి బయటికి రప్పించి చంపేస్తే? అది ఇంకా కష్టం సార్. ఫ్యామిలీ 2 ముక్కలైంది. ఆ ముక్కల మధ్య మట్టి వేసిన పెట్రోల్లా బగ్గుమంటోంది. అందరూ కలిసికట్టుగా రావటం అసాధ్యం సార్. నాకు తెలిసి ఇప్పుడు మీరు తిరిగి జైలుకి వెళ్ళిపోయి మరోసారి రావటం బెటర్. నేను మళ్ళీ బయటికి రావడం కష్టం. వాళ్ళని చంపే వెళ్ళాలి. సార్, ఇది మనకి బ్యాడ్ టైం సార్. ఆ దివ్య వాళ్ళ తెలివికి నేనే తల్ల కిందలయ్యి కింద మీద పడుతున్నాను. నా వల్లే కాలేదంటే మీ వల్ల అసలు కాదు సార్. అంటే నా ఉద్దేశం, ఆ ఇంట్లో టెస్ట్ వేసిన నాకే వాళ్ళని దెబ్బ కొట్టడం కష్టంగా ఉన్నప్పుడు బయట నుంచి మీరేం చేస్తారా అని. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఆ సోదమని టిపులు సార్, ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో సోది చెప్పించుకోవటం అంత అవసరమా? పిలవమన్నానా? అలాగే సార్. సోదమ్మా, ఇదిగో సోదమ్మా, దా 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 దా. ఏంటి బాబు, సోది చెప్పాలా? చెప్పాలి, కానీ ఇక్కడ కాదు. దివ్యమ్మా, హర్ష సార్. దివ్యమ్మా, ఏమేం చారుకేశా? మన అనుమానమే నిజమైందమ్మా. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా జైల్లోని విషయాలు కనుక్కున్నాను. జైలు అధికారులను మేనేజ్ చేసి నిన్న ఉదయం దేవుడయ్య జైల్లోంచి సీక్రెట్గా బయటకు వచ్చాడు.